ఈ ప్రభుత్వం దౌర్జన్యకాండ దమననీతికి ఇది నిదర్శనం. ఎందుకంటే వ్యక్తిగత పౌరులకు వ్యక్తి స్వేచ్ఛ పేరు మీదనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పౌరులకు వ్యక్తి స్వేచ్ఛ లేకుండా ఎక్కడ పడితే అక్కడ, నేను కూడా ప్రత్యక్షంగా నేను కూడా సికింద్రాబాద్కి వెళ్ళినా, ఎక్కడ పడితే ఎవరు ఆ రోడ్డు మీద ఎవరు కనిపిస్తే వాళ్ళని తీసుకొని లోపల పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం ఇదెక్కడ న్యాయం? అసలు వాళ్ళు నిరసనకారులా కాదా అని చూడకుండా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ పరిసర మొత్తం సికింద్రాబాద్ పట్టణంలో ఎవరు కనిపించినా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి సాయంత్రం వరకు అరెస్ట్ చేసి కూర్చోబెట్టడం చాలా దారుణం. ఇది అసలు ఇది ఏం ప్రభుత్వమో అర్థం కాకుండా ఉన్నది. ప్రజలందరూ కూడా చాలా ఈ ప్రభుత్వంతో ఎవరైనా పేదవారి కానించి ప్రతి పౌరుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. అసలు దేనికి అరెస్ట్ చేస్తున్నారు కూడా ఎవరు చెప్పలేని పరిస్థితిలో పోలీసు వాళ్ళు రావాలి, వ్యాన్ రావాలి, బస్సు రావాలి, తీసుకొని కూర్చోబెట్టాలి. ఇదే పద్ధతి అనుసరించారు మన. ఇది చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పర్యవసానం ఇట్లనే ఉంటే పెద్ద ఎత్తున ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. వాళ్ళు దానికి సిద్ధంగా ఉండాలి.